ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, రైట్ సైడ్లో కాళీమాతది ఉంది కదా, ఆ వీడియో అయితే మన సబ్స్క్రైబర్ సెండ్ చేశారు. ఆ వీడియో చూడగానే నాకు బాగా నచ్చింది, నిన్ననే చేద్దామని అనుకున్నా. ఓకే, ఈరోజు అయితే చేసిన, మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు, చాలా సింపుల్ ఉంటుంది ఇందులో. ఓకే, వీడియో అయితే ఇంతవరకు అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఈజీగా ఉంటుంది, డెఫినెట్లీ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, వైరల్ అయితే డెఫినెట్ అయితే అవుతుందని నా ఇన్నర్ ఫీలింగ్. ఓకే, ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ నేనైతే మీకు ఒక విషయం చెప్తాను, దాన్ని బట్టి వీడియో చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో మీకైతే ఒకటి CC ఎఫెక్ట్ అని ఇచ్చాను, అది కంపల్సరీ యూజ్ చేయండి. అది యూజ్ చేయకపోతే మీ వీడియోకి అసలు క్వాలిటీ అనేది రాదు, క్వాలిటీ పోని కానీ లుక్ అనేది రాదు. ఓకేనా, కాబట్టి అదైతే డెఫినెట్లీ యూజ్ చేయండి. నేను చెప్తాను, ఎందుకంటే ఈ వీడియోలో కొంచెం రొటేట్ యానిమేషన్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఓకే, ఇక్కడైతే చూడండి, నేను 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, ఒకటి CC, ఇంకోటి ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. చాలా బాగుంటుంది, రెండు అయితే రీప్లేస్ అయి ఉంటుంది, కానీ మీరు వీడియో ఒకసారి చూస్తే మీకైతే ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఐ ఫోటో అయితే ఉంటుంది, ఇక్కడ మనకు ఐస్ ఫోటో. ఓకే, ఇక్కడ మీరు ఇదైతే కొంచెం క్వాలిటీ లోగా అయితే ఉంటుంది, ఎందుకంటే కంప్రెస్ చేసి పెట్టిన. నేను డిస్క్రిప్షన్లో మంచి క్వాలిటీలో ఉన్న వీడియో ఒకటి ఇచ్చాను, అది మీరు రీప్లేస్ పెట్టినా సెట్ అయిపోతుంది. ఓకే, ఇలాగైతే ఉన్నప్పుడు ఇక్కడ మనకు గ్రూప్ కనిపిస్తుందా, మీకు గ్రూప్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో, సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. ఇప్పుడు మీకు ఒక ఐడియా అయితే ఇస్తాను. ఇప్పుడు మనకు మహాశివరాత్రి 8కి ఉంది, మీరు శివుని ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 ఫొటోస్ ఉన్నాయి, ఇవి 2 ఫొటోస్ డిలీట్ చేసిన నో ప్రాబ్లం, అంటే నేను పెట్టేటప్పుడు కొంచెం చూసి పెట్టాను. ఇప్పుడు నేనైతే ఒక ఫోటో పెడుతున్నాను, ఇది లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చి ఆ షేప్ ఎంతైతే ఉందో అంతవరకు అయితే ఫోటో పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు మనమైతే ఆ ఫోటోని స్టార్టింగ్లో వచ్చి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే బాగా చేసుకోండి, మీకు ఎలాగైతే కావాలో అలాగైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి బాగా సెట్ అయింది. ఇంకోటి ఏంటంటే ఆ ఐడ్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా అని ఒకటి ఉంటుంది. ఓకే, ఎక్స్పోజర్ గామా యాడ్ చేసి ఎక్స్పోజర్ని కొంచెం పెంచుకోండి, కొంచెం లైటింగ్ అనేది కొంచెం బాగా వస్తుంది. లేకపోతే ఇక్కడ మీరు సైజ్ కూడా తక్కువ చేసుకోవచ్చు. ఓకే, సైజ్ అయితే ఏం తక్కువ చేసుకోకండి, ఎందుకంటే కొంచెం జూమ్లోనే ఉంటే బాగుంటుంది. ఓకేనా, దాని తర్వాత ఇదైతే మనకు ఆటోమేటిక్గా ఫేడ్ అయ్యి వస్తుంది. ఓకే, ఫేడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అవుతుంది. ఓకేనా, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎఫెక్ట్ అయితే మ్యాక్సిమం పెట్టేశాను నేను, కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఫోటో అనేది కొంచెం రొటేట్లో అయితే ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు మీరు, కానీ ఇప్పుడు మనకు ఫుల్ స్క్రీన్లో కావాలి కాబట్టి అలా పెట్టాను. ఓకే, ఎందుకంటే నేను ఒక వీడియో చూశాను చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్ పంపించిన వీడియో బట్టి ఈ వీడియో అయితే ట్రై చేసిన. ఓకే, కాబట్టి ఇలా మీరు ఇంట్రెస్ట్గా ఉంటే ఇలా ట్రై చేయండి, లేకపోతే మీరు మీ యొక్క ఫోటోని నార్మల్గా ఇలాగే యాడ్ చేద్దామని అనుకుంటే ఇక్కడ చూడండి, ఇలాగే యాడ్ చేద్దామని అనుకుంటే ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫోటో అనేది కొంచెం సైజ్ అనేది కొంచెం బాగుంటే సెట్ అయిపోతుంది, కొంచెం ఫేస్ కట్ కూడా బాగా కనిపించాలి. ఇక్కడ చూసుకుంటే ఫేస్ కట్ బాడీ మొత్తం కనిపిస్తలేదు, ఓన్లీ ఫేసే కనిపిస్తుంది. మీ ఫోటోలో కూడా ఇలా జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇలాగే ట్రై చేద్దామంటే మీరు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, మీ యొక్క ఫోటో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే ఫుల్ స్క్రీన్లో అయితే ఉంది. మనకు మీ యొక్క ఫోటో షార్ట్లో ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇలా ఉంటే మీ ఫోటో ఇలా ఇక్కడ యాడ్ చేస్తే ఇలా సెట్ అయిపోతుంది. కొన్నిసార్లు ఫోటో సరిగా సెట్ కాకపోతే మీరు అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, సెట్ అయిపోతుంది, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అక్కడ. ఓకే, ఈజీగానే ఉంటుంది. చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇలాగైతే ఉన్నప్పుడు ఇప్పుడు మనమైతే ఒక ప్రాసెస్ అయితే చెప్తాను, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఏదైతే ఈ వీడియో ఉందో ఇదైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఒకవేళ ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నా, రొటేట్ యానిమేషన్ అంటే ఇలాగే పెడతామని అనుకుంటే అలా పెట్టుకోండి. ఎలా అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఈ ఐలాగా ఫోటో పెడతామని అనుకుంటే సేమ్ మీ ఫోటోని కూడా ఇలాగే రొటేట్ చేసి పెట్టుకోండి ఇలా. ఓకే, ఇలా. ఓకేనా, మీ చాయిస్ అది, మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. ఓకేనా, ఇలాగైతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేను ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది, ఇప్పుడు నేనైతే CC ఎఫెక్ట్ అని ఉంది, దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ వీడియో. ఓకే, ఈ వీడియోని మనం ఇక్కడ రొటేషన్ యానిమేషన్లోకి వెళ్ళి రొటేషన్ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసి దీనైతే లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. కిందికి తీసుకొస్తే సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి చాలా సూపర్గా అయితే లైటింగ్ అయితే బాగా అనిపిస్తుంది. CC ఎఫెక్ట్ అనేది దానికి మ్యాచింగ్ అయ్యేలాగా పెట్టాను. ఓకే, ఫస్ట్ ఇలా ఉంది, దాని తర్వాత ఇలాగైతే మనకైతే అయింది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనకైతే కరెక్ట్గా ఉంటుంది, దీనికి మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు.
ఓకే, ఎంతవరకు అయితే కావాలో ఇక్కడ చూసుకుంటే కింద నుంచి మనకైతే షాడో అయితే వస్తుంది. ఈ షాడో ఒకవేళ మీకు నచ్చకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 షేప్స్ అయితే ఉంది. ఇక్కడ కట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు గ్రేడియంట్ ఓవర్లీ అని ఉంది, దాన్ని రిమూవ్ చేయండి. అది మనకు అది కింద నుంచి షాడో అనేది మనకు రిమూవ్ అయిపోతుంది. ఇలా ఉంటుంది. మొత్తం రిమూవ్ కావాలంటే ఇంకో ఓవర్లీ కూడా ఉంటుంది, అది కూడా రిమూవ్ చేసుకోండి. ఇంకో దాంట్లో కూడా ఉంటుంది. ఓకే, ఇలా కూడా రిమూవ్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. కానీ మొత్తం రిమూవ్ చేయకండి, లుక్ పాడైపోతుంది. ఓకే, ఇలాగే పెట్టండి, చాలా బాగుంటుందని నా ఇన్నర్ ఫీలింగ్తో చెప్తున్నాను. చూడండి, చాలా బాగుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, గర్ల్స్ ఫొటోస్ పెట్టినా కూడా బాగా సెట్ అవుతుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.